ఏం సీత, నువ్వేమంటావు? అది కాదండి, తాళి వంశీ కొనడం ఏంటి? తప్పేముంది? మన ఇష్టాలు మొత్తం తెలిసినవాడు వంశీ. నీ గురించి పూర్తిగా చదివినవాడు, నువ్వేంటో పూర్తిగా తెలుసుకున్నవాడు. అలాంటి వ్యక్తి కాబట్టే నీ మెడలో ఎలాంటి తాళుంటే బాగుంటుందో తనకే తెలుస్తుంది. తాళి అలంకరణ కోసం వేసుకునేది కాదు, నచ్చకపోతే మళ్ళీ మార్చుకోవడానికి. శాశ్వతంగా నీ మెడలో ఉండాల్సిందే. మరి చిరస్థాయిగా నీ మెడలో ఉండే తాళి నీ గురించి పూర్తిగా తెలిసిన వంశీ కొంటేనే బాగుంటుంది అంటున్నాను. తప్పేముంది? అదేంటి కళ్యాణ్ అలా మాట్లాడుతున్నావు? నీ మాటల్లో అర్థం అపార్థాలకు దారి తీసేలా ఉంది. అదే సీత గురించి నాకు పూర్తిగా ఏం తెలుసు? తన ఇష్టాలేంటో నాకెలా తెలుస్తాయి? అదేంటి వంశీ, ఏమీ తెలియనట్టు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావు? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అంటే నేను ఎలా చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో, నేను ఏం చేస్తే తను ఎలాంటి సమాధానం చెప్తుందో, ఇలా ప్రతిదీ నువ్వే కదా చెప్పావు. అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది. నీకు ప్రేమించిన మనసుంది కాబట్టి ఖచ్చితంగా తను ఇలాగే రియాక్ట్ అవుతుందని నువ్వు ఊహించగలిగావు. అలాగే రియాక్ట్ కూడా అయింది. సరే, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఎందుకు సీత అంత టెన్షన్ పడుతున్నావు? తను ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా. తను వర్షాన్ని ఎంత ప్రేమించాడో మనకే తెలుసు. వర్ష కోసమే బ్రతికాడు, వర్షానే జీవితం అనుకున్నాడు. వర్ష కాదు అనేసరికి తను మొత్తం మారిపోయాడు, మానసికంగా కృంగిపోయాడు. నువ్వే కదా ట్రీట్మెంట్ చేశావు, మళ్ళీ బాగు చేశావు. నీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడే కదా వంశీ మళ్ళీ నార్మల్ మనిషి అయ్యాడు. ఇలా వంశీ గొప్పగా ఉండాలని నువ్వు ఆలోచించావు. నీ గురించి వంశీ కూడా అంత గొప్పగానే ఆలోచించాడు. చూడు కళ్యాణ్, మీరిద్దరూ జీవితాన్ని పంచుకోబోతున్నారు. తన ప్రతి ఇష్టాన్ని నువ్వు తెలుసుకోవాలి. తను జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో నువ్వు నిర్ణయించుకోవాలి. అంతేకాని ఈ విషయాలు నన్ను కలపడం మంచిది కాదేమో. అదేంటి వంశీ అలా మాట్లాడుతున్నావు? కొంతమందికి నచ్చుతారు. నువ్వు కూడా నాకు అలాగే నచ్చావు. మనమేమీ చిన్ననాటి స్నేహితులం కాదు, కానీ చూడు ఇప్పుడు ఎంత గొప్ప ఫ్రెండ్స్ అయ్యాము. అలాగే సీత, నువ్వు కూడా. అదే ఒకరంటే ఒకరు ఎంత అభిమానంగా ఉంటున్నారో. ఇద్దరూ నాకు కావాల్సిన వాళ్లే, అందుకే చెప్పాను. నాకు కావాల్సిన వాళ్ళు నాకు ఇష్టమైన వస్తువు కొంటే ఆ కిక్కు వేరే లెవెల్లో ఉంటుంది. నీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పు. లేదు అంటే నీ చేతులతో నువ్వే తాళి కొనాలి. ఆ తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఏంటి సీత, నీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పు. ఎలాంటి అభ్యంతరం లేదండి. మీతో పెళ్లికి ఎప్పుడు ఒప్పుకున్నానో అప్పుడే నా నిర్ణయం చెప్పేశాను. నా నిర్ణయం ఏంటో మీకు తెలుసు, అందరికీ తెలుసు. జరిగేదేంటో తెలిసినప్పుడు ఇంకా ఆలోచన ఏముంటుంది? చూసావా వంశీ, నీ చేత్తో కొనాలన్న నా నిర్ణయాన్ని సీత కూడా ఒప్పుకుంది. సీత ఇష్టం ఏంటో నాకు తెలుసు కదా, అందుకే మీరిద్దరూ వెళ్ళి తాళిని సెలెక్ట్ చేసుకుని రండి. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను.
బాయ్. ఏంటి వర్ష, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను తాళి కొండమంటే అది కరెక్ట్ కాదు. జరిగేదేంటో మనకు తెలిసినప్పుడు దేని గురించి ఆలోచించక్కర్లేదు. కళ్యాణ్ గారు నీకిచ్చిన ప్రయారిటీ అది. ఒక స్నేహితుడిగా ఎందుకు విలువిచ్చారో దాన్ని నిలబెట్టుకోవడం మంచిది. నమస్తే అన్న. నమస్తే, కూర్చోండి. చూడు సేటు, నేను చెప్పిన అమౌంట్లో తగ్గే ముచ్చట లేదు. నువ్వు అంతస్తుల మీద అంతస్తులు కట్టుకో. పర్మిషన్ అయితే నేను ఇప్పిస్తాను. ఏ ఆఫీసరోడు నీ పక్కకు రాకుండా నేను చూసుకుంటాను. నీకు నచ్చిన ధరకు అమ్ముకో. నేను చెప్పిన కమిషన్ మాత్రం నాకు పంపించేయాలి. లేదంటే నీ బిల్డింగ్లో దిస్ ల్యాండ్స్ బిలాంగ్స్ టు మిస్టర్ దాసు అని బోర్డు వస్తుంది. నీ స్థలంలో నీకే స్థానం లేకుండా పోతుంది. లేదన్నా, నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చేస్తాను. దయచేసి ఆ పని చేయకన్నా. సార్, ఎవరిని కలవాలి? దాసం కలవాలి. సార్ సెటిల్మెంట్లో ఉన్నారు. మీరు కాసేపు వెయిట్ చేయండి. వచ్చిందెవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళి మేము వచ్చామని చెప్పు. అలాగే సార్. ఆ పని నేను చూసుకుంటానులే. సార్, మిమ్మల్ని కలవడానికి 2 వ్యక్తులు వచ్చారు. ఇక్కడ పంచాయతీ అవుతుంది కదా, అయ్యాక పిలుస్తాను. బయట ఉండమని చెప్పు. వెళ్ళు. అలాగే సార్. నేను చెప్పాను కదా, లోపల పంచాయతీ అవుతుందని. అయ్యాకే పిలుస్తానన్నారు. చూసేవాళ్ళుడు ఎలా ఉండేవాడు, ఎలా ఎదిగిపోయాడో. ఒకప్పుడు మన కాళ్ళ దగ్గర బతికినవాడు ఇప్పుడు మనల్ని ఎదురు చూడమని చెప్తున్నాడు. వచ్చింది మనమని తెలిసి ఉండదు మామ. ఇదిగో, బాలకోటి కొడుకు ఖాళీ వచ్చాడని చెప్పు. అప్పుడు కూడా అదే మాట చెప్తే ఏం చేయాలో నేను చెప్తాను. నువ్వెళ్ళు. సార్, ఏంటయ్యా మళ్ళొచ్చావు? చెప్పాను కదా. అది కాదు సార్, ఎవరో బాలకోటి కొడుకు ఖాళీ అంట. హా? వచ్చానండి ఏంటి ఖాళీనా? చెప్పమన్నాడు. ముందే చెప్పాలి కదయ్యా. పద పద పద. బాబు బాబు, మీరే బాబు? నేనెవరో అనుకున్నాను. మీరు ఇలా వచ్చారేంటి? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. రండి బాబు, రండి బాబు, రండి రండి బాబు. వదలడు. ఏ బిల్డర్, నువ్వు లేవయ్యా. రండి బాబు, రండి, కూర్చోండి బాబు. వద్దులే దాసు, నీ ముందు మాల్లుడు కూర్చుంటే బాగోదు. ఏంటయ్యా అలా అంటారు? నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం పెద్దయ్య గారే. కాళీబాబు, మీరు కూర్చోండి, కూర్చోండి బాబు, కూర్చోండి.